వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. చూస్తానే ఉన్నాం. 3వ నెల వస్తుంది. ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు. కానీ వాళ్ళకి కూడా కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుంటాం. చేయిందాం కూడా దగ్గరుండి. ఎవరు పెన్షన్లు తీసేసినా అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు. బయటికి 4 మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం. ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి, మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారు, నేనున్నాను, మొత్తం అందరూ ఉన్నారు, మన రాజు గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు, అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. మంచి ఆఫీస్ ఇది, నూతన కార్యాలయం. ఖచ్చితంగా వచ్చినోళ్ళు కంపల్సరీ ఇక్కడ 10 నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. ఇక్కడ 1 గంట 2 గంటలు అందుబాటులో ఉంటాను. ఊర్లో ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని, రమణ గారని, రాజు గారని, మన నాయకులందరూ అందుబాటులో ఉంటారు. మనందరూ ఒక పార్టీ, అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీ మన అధికారంలో తీసుకురావాలి రానున్న 5 సంవత్సరాల్లోనే.